ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ రా ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా शामें मलंग सी रातें सुरंग सी बागी उड़ान पे ही ना जाने क्यों इलाही मेरा जी आए आए इलाही मेरा जी आए आए कल पे सवाल है जीना फिलहाल है खाना
శుభయోగి సీతారామర చామరవాహి శుభాకారతి నొప్పు విను మరి గానగనన్నడు గంగు బాలని. So first of all, I congratulate the 2021 batch who successfully completed the graduation party and the nice celebration. So fourth year వాళ్ళకి ఓన్లీ నేను ఒక 3 సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నా. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే లేదు. ఓకే, సో 4 years అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ దిస్ ఈస్ ద బిగినింగ్. సో మీరు ఇప్పుడు ఏదైతే కంప్లీట్ చేసి ఏదో సాధించేసామని అయితే అనుకోకండి. సో నౌ వన్స్ యూ ఎంటర్ ఇంటూ ద రియల్ లైఫ్ అండ్ ద రియల్ వరల్డ్, then you will face the real consequences and the problems. Okay, so for that first thing you want to do this. So మీకు ఖచ్చితంగా అయితే ఒక 2 to 3 months కంపల్సరీ గ్యాప్ అయితే దొరికించి every minute and every hour is countable for your future. Okay, so improve your communication skills and so మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. సో చాలా మంది మీ సీనియర్స్ ఏదో చేస్తున్నారు బ్యాంక్ జాబ్ అని ప్లెయిన్ గా వాళ్ళని ఫాలో అయితే అవ్వకండి. ఓకే, సో మీకు ఏం కావాలి, అసలు మీ ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉండాలనుకునేది మీరు డిసైడ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఒక 1 month just revise the whatever the course lectures everything you read in these 4 years at least 1 week. ఎందుకంటే మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళి ఇంటర్వ్యూస్ ఫేస్ చేసినప్పుడు సో మీరు బిఎస్సీ హార్టికల్చర్ కంప్లీట్ చేశారంటే డెఫినెట్లీ అట్లీస్ట్ 1 క్వశ్చన్ అయినా అడుగుతారు. వాళ్ళని ఓన్లీ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ అడగడం కానీ బేసిక్స్ అడుగుతారు. సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే నార్మల్ బేసిక్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయలేకపోతున్నారు. సో దానివల్ల ఏంటంటే మీకు అట్ ద సేమ్ టైం కాలేజ్ అండ్ యూనివర్సిటీ కూడా ఏ నేర్పించాలో అని అనుకుంటారు. సో అట్లీస్ట్ ఇప్పుడైనా ఒక 1 week or 1 month you just revise the entire course, at least basics. So each course లో కూడా basics వరకు just revise చేయండి. Once you cross the 27, then it is very difficult for you to get the job. ఒకవేళ మీకు జాబ్ వచ్చినా దాంట్లో మీకు నచ్చిన సాటిస్ఫాక్షన్. లాస్ట్ థింగ్ ఈస్ సో ఈవెన్ ఇఫ్ యు గో అవుట్ ఆఫ్ దిస్ క్యాంపస్, సో you please remember that you are the alumni of this college and the university. So మీ further achievements and మీ growth కూడా మీకు ఎలా ఇంపార్టెంట్, కాలేజ్ అండ్ యూనివర్సిటీ కూడా అంతే ఇంపార్టెంట్. సో మీ అప్డేట్స్ అనేది ఖచ్చితంగా మీ క్లోజ్ గా ఉన్న టీచర్స్ అట్లీస్ట్ మీ అందరికీ టీచర్స్ అయినా అప్డేట్ ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ with Pradeep Kumar sir to speak a few words. Respected associate dean madam and the faculty members, beloved students and outsourcing staff and contractual staff, very good evening to all of you. Today, as we all know that this is the bye-bye program, goodbye program to the UG final year students. యాక్చువల్గా ఏంటంటే మీరు మా కళ్ళ ముందరే మొన్ననే కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్ ప్రాసెస్ చేసి కాన్ఫిడెంట్గా ఫేర్వెల్ తీసుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా ఏంటంటే నేను ర్యాప్ స్టూడెంట్స్తో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే లైఫ్ బుక్స్ నాలెడ్జ్ కంటే బయట ర్యాప్ విలేజ్లో ఉండేటప్పుడు ఆ పరిస్థితులకి మేము నిలదొక్కుని ఎట్లా సర్వైవ్ అవ్వాలన్న ఎబిలిటీని నేర్చుకున్నారు చూడండి. అది చాలా నాకు మంచిగా అనిపించింది. ఎడ్యుకేషన్ కాదు, చాలా ఎక్కువ ఉంటాయి ఇవన్నింటికి. మీరు యాక్చువల్గా ఏంటంటే వాతావరణంలో సూర్యుడు చాలా వేడిగా ఉండేటప్పుడు ఈవెన్ అడవులు కూడా కాలిపోతూ ఉంటాయి. సముద్రం ఎప్పుడు ఎండిపోతుంది, నిరాశ నిస్పృహ చెందకుండా అట్లనే సముద్రంలో మీ థాట్స్ పెట్టుకొని ఇంకా పైకి ఎదగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరూ ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. ఓకే, ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. ఆ తర్వాత
ఫస్ట్ ఏంటంటే మీ పేరెంట్స్కి మీరు హ్యాపీగా ఉంచండి. ఓకే, ఆ తర్వాత మీరు వస్తుంటారు, బ్యాచ్లు వస్తుంటాయి, వెళ్తూ ఉంటాయి. ఓకే, కానీ మీ పేరెంట్స్కి మీరు చాలా వాల్యుబుల్ అండ్ ప్రీసియస్. ఓకే, మేక్ దెమ్ ప్రౌడ్ మీ పేరెంట్స్కి. ఓకే, ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఫర్ యువర్ గ్రేట్ సక్సెస్. ఓకే, అండ్ హార్టికల్చర్లో ఫ్లవర్స్ ఎట్లా బ్లౌజన్ అవుతుందో మీ లైఫ్ కూడా అట్లనే ఏ ఫీల్డ్ అయినా. ఓకే, ఎంటర్ప్రెన్యూర్ అవ్వచ్చు, జాబ్స్ అవ్వచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఫీల్డ్, యూ విల్ ఫ్లరిష్ లైక్ ఏ హార్టికల్చరల్ ఫ్లవర్స్. ఓకే, ద ఫ్రాగ్రెన్స్ విల్ గివ్ టు సొసైటీ. ఓకే, దట్ ఈస్ మై లాస్ట్ కన్క్లూజన్ వర్డ్స్. ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్. Successfully completed their BSc Honors Horticulture, and at the same time parallelly I congratulate and my best wishes to those students, that is their juniors, the glorious students who are conducting this program, and I wish it should be in a successful way and it should be completed in a successfully and good manner. And my best wishes to again final students. అలాగే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి నేను ఎప్పుడు కూడా క్లాసులు తీస్తూ ఉంటాను. ప్రతి స్టూడెంట్ కూడా నాకు టైం ఎప్పుడైతే టైం దొరుకుతుందో మీన్స్ ఇన్ ద టైం వెల్కమ్ ఫర్ దిస్ పిఆర్ అండ్ అడ్వైజరీ ఆ క్లాస్ కోసం ప్రతిసారి క్లాస్ తీస్తూ ఉంటాను ఫర్ ద కెరియర్ డెవలప్మెంట్. సో ఇప్పుడు ఎక్కువ ఏం చెప్పినా సరే ఎక్కువ టైం తీసుకున్నట్టు ఉంటాయి. బట్ వన్ థింగ్ ఐ సజెస్ట్ యూ దట్ యాజ్ ఎల్డర్గా టీచర్ కాకపోయినా యాజ్ ఎల్డర్గా నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే ఏదైనా మంచి తీసుకున్నా సరే అది మన జీవితంలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో వాట్ ఆర్ ద స్టెప్స్ యూ ఆర్ లీడింగ్ మీన్స్ ఏ స్టెప్ వేసినా సరే దట్ లీడ్స్ యువర్ దట్ మేక్స్ యువర్ కెరియర్. అది తప్పుడు చేశారనుకోండి తప్పుగా రిఫ్లెక్ట్ అవుతుంది, మంచిగా చేశారనుకోండి మంచిగా రిఫ్లెక్ట్ అవుతుంది. దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డిసైడ్ ఇన్ యువర్ లైఫ్. సో ఇక్కడ నుంచి మీ రియల్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు మీరు ఎంజాయ్ చేశారు, మీ లైఫ్ని మీరు స్టడీ చూశారు. బట్ నౌ యూ ఆర్ స్టెప్పింగ్ అవుట్ ఫ్రమ్ యువర్ కాలేజ్. ద రియల్ లైఫ్ బిగిన్స్ నౌ అండ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. ద లైఫ్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ and you have to take care of your career. So respected associate dean madam, professors and overseer and dear students, very good evening. First of all, congratulations for the 4th year students for successful completion of your graduation, undergraduation, and the nice arrangements are arranged by 3rd year students. Congratulations for the beautiful arrangements. So I think I've been attached to this batch. So I was working for 2.5 years and I've been in touch with yearly complete year. So about 3.5 years I've been attached to this batch. So from the very beginning of so from the jumping days, compound jumping days, for budgies, for snacks, for late night movies. So I was a spectator during that time without having any complaint. So I must say those are most beautiful days. So similarly, so very tough days are going to arise within a very short span of time. So be conscious, and as you said, so whatever the study you completed before entering to this college, so like what your entomology madam used to say, that is the egg phase. So you entered as a larva. So this is a cocoon, like pupa stage, like cocoon of comfort, and now you achieve that you are adult, you are supposed to leave this campus. So you are supposed to leave, you became an adult. So you are ready to fly beyond the boundaries, fly high, fly to sky. So all the best, thank you one and all. Sir, now I request Dr. M. Anita ma'am to come up with
అనుకుంటున్నాను. ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్కి ఎలా వచ్చారో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏంటి అన్న క్వశ్చన్ అందరికీ ఉంటుంది. ఎవ్వరు ఇంకా అంటే నేను మీతో మాట్లాడిన దాన్ని బట్టి నాకు ఏమవుతుందంటే ఇంకా ఏం చెయ్యాలి అని కూడా ఆలోచించట్లేదు మీరు. ఈ రోజు వరకు బాగానే ఉంటుంది. ర్యాలెట్ చేసిన వాళ్ళు, ఈఎల్పీలో ఉన్న వాళ్ళు ప్రస్తుతానికి ఏంటి అంటే ఏదో నేర్చేసుకున్నాం, బాగా ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ వచ్చాయి నాకు అని. రేపు ఒక 1 వీక్ ఇంట్లో ఉన్న తర్వాత నెక్స్ట్ ఏంటన్నా అని ఇంట్లో వాళ్ళు అడగగానే భయం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మాకు పెళ్లి చేసిస్తారా అని క్వశ్చన్ వస్తుంది. తర్వాత అనుకుంటారు ఏమైనా చేయగలుగుతామా, పీజీ చేస్తామా, లేకపోతే బ్యాంక్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతామా అని. నేను చెప్పేది ఏంటి అని అంటే ఫస్ట్ డెసిషన్ తీసుకోండి. అదేదైనా కానీ ఫ్యూచర్లో రిగ్రెట్ అవ్వకుండా పలానా తీసుకున్నానే నేను మళ్ళీ తర్వాత ఈ డెసిషన్ తీసుకున్నా ఫీల్ అవుతానేమో అని ఆలోచించకుండా ఏదైనా కానీ బీ ఫేస్ ఇట్. అదే ఛాలెంజ్ అయినా కానీ అదేదైనా కానీ వన్స్ మనం హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిన తర్వాత అయ్యో నేను బ్యాంక్ కోచింగ్ జాయిన్ అయితే బాగుండేది, నాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ జాబ్స్ వచ్చాయి, సెట్ అయిపోయారు. జాబ్ వస్తే సెటిల్మెంట్ కాదు, నేను ఎంతవరకు నువ్వు తీసుకున్న డెసిషన్తో హ్యాపీగా ఉండి మీ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచగలుగుతున్నావో అప్పుడే నువ్వు లైఫ్లో సక్సెస్ అవుతావు. మన సిచ్యువేషన్స్ ఎస్పెషల్లీ గర్ల్స్కి నేను ఆ స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. మ్యారేజ్ అన్నది అందరూ ఒక ఫేజ్లోకి ఎంటర్ అవుతాము. బట్ స్టిల్ అయినా కానీ యాజ్ ఏ ఉమెన్ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయ్యి మీ తర్వాత జనరేషన్స్ నువ్వు ఎంతవరకు చూసుకున్నావు అన్నదే ఇంపార్టెంట్. అదేదైనా కానీ. సో ఐ విష్ గుడ్ లక్ టు ఎవ్రీ వన్. ఎస్పెషల్లీ గర్ల్స్ చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకు అంటే రేపొద్దు ఇంట్లో ఎక్కువ రోజులు ఉంటారు కాబట్టి ఎక్కువ ఫేస్ చేస్తాం సొసైటీని కానీ ఫ్యామిలీని కానీ. నెక్స్ట్ బాయ్స్ ఏంటి నేను మీ బ్యాచ్ పేరేంటి? I congratulate everyone for being graduated on this day, undergraduated, okay? So ఈ రోజు నుంచి మీ కష్టాలు మొదలవుతాయి. అండ్ ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ మీరు ఇంట్లో ఉంటారు, మీ ఇంటి దగ్గర ఉంటే మీ అమ్మ నాన్న మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. ఓకే, అలా గమనిస్తూ ఉన్నప్పుడు మీ కష్టాలు స్టార్ట్ అవుతాయి. కాలేజీ బాగుంది అనిపిస్తుంటుంది, ఏదో దగ్గర సీట్ కొట్టి వెళ్ళిపోతాం మళ్ళీ అనిపిస్తుంది. ఎక్కడ సీట్ వచ్చినా, ఏ డిగ్రీలో ఏ పీజీలో సీట్ వచ్చినా వెళ్ళిపోతాం అనిపిస్తుంది. సో జాబ్ పర్పస్ లేదంటే స్టడీ పర్పస్ ఏదైనా కానీ రెడీ టు ఫేస్ అన్నట్లు ఉండాలి. మరి ఏ ఛాలెంజ్ ఇచ్చినా అది వీ నీడ్ టు టేక్ అప్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, 4 years అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, నాకు ఇంకా జాబ్ రాలేదు, ఇవన్నీ ఈ కహానీ నేను పెట్టుకోవద్దు. ఓకే, ఎవ్రీవన్ లైఫ్ ఈస్ డిఫరెంట్ బికాస్ ఎవ్రీవన్ ఈజ్ యూనిక్. ఎవ్రీవన్ ఈజ్ యూనిక్. ఓకే, అందరి లైఫ్ ఒకేలా ఉండదు. సో మీరు డిసైడ్ అయ్యే పాత్ బట్టే మీ జర్నీ అనేది ఉంటుంది. సో ఈ 4 years అయిపోయింది. 4 years ఇక్కడ ఏం నేర్చుకున్నాము, ఎలా నేర్చుకున్నాము, ఎంత వచ్చింది అనేది కాదు, కానీ మీ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ పీర్ గ్రూప్స్, మీ ఫ్రెండ్స్తో మీరు ఏ విధంగా ఉన్నారు, మీ టీచర్స్తో ఏ విధంగా ఉన్నారు, హౌ యూ కమ్యూనికేట్ విత్ ద లివింగ్ సొసైటీ అనేది మీకు బాగా నేర్చుకోవాలి. First of all, completing your BSc 4-year degree program, and you are the first batch at the
of the third year students organizing such a wonderful and memorable farewell. Your efforts, creativity and attention to really truly made the event so special. And dear final year students, I have some words for you. Just concentrate and listen carefully. See, as you are stepping into a new chapter of your lives, I want you to carry with your memories, lessons and friendship you have gathered here. This isn't just a farewell, it's a celebration of everything you have achieved and that's yet to come. Always believe in your potential, stay curious and never stop learning. The world is waiting for your ideas, your passion, your strength. Keep moving forward with confidence and humility. Wishing you success, happiness and life full of meaningful adventures. You are always having a special place in our hearts and especially in my heart. Thank you for the song. First of all, I wish you congratulations all the I congratulate all the seniors on this completion of your graduation. But I say that this is not the ending of any phase. This is the beginning of your new life. As instructed by all the teachers, once you step out of this college, you will face many challenges in your life, right? As all the teachers are instructing you, you will face many challenges. But I wish that you have to face the challenges with a positive outlook and with a proper plan. You will convert all the challenges into the opportunities and you will all have the strengths. And I wish you a bright success in your future and I wish you all come back and share your stories and achievements and have the fruitful results in your life. Thank you. Respected Associate Dean, Dr. R. Rajalakshmi ma'am, teaching staff, non-teaching staff, contractual and outsourcing staff, and dear students, good evening to all. Today, as we all know that today we are gathered here on the occasion of farewell party, as we all know that. So, first of all, I would like to convey the congratulations and all the best for the who have completed their degree, final year degree with all experiences, lessons and many challenges during your degree. So experiences in ELP and challenges in graduate. So in the college itself your memories like anything. So the third years, the appreciations for the third years who have arranged very beautifully. So నేనేం చెప్పదలుచుకోలేదు, ఒక్క చిన్న స్టోరీ చెప్తాను. ఐ థింక్ ఐ హ్యాడ్ ఆల్రెడీ టోల్డ్ యూ, ఐ థింక్ సో. ఒక ఇది ఉండేది, ఏంటి అంటే ఒక పరిపాలనా విధానం అనేది ఉండేది. అందులో ఏంటంటే రాజు నెల రోజులు ఆ రాజ్యాన్ని పరిపాలించి తర్వాత ఒక దీవికి వెళ్ళి అక్కడ ఉండాలి. ఆ దీవి ఎలా ఉంటుందంటే ఒక సతత హరిత అరణ్యంలో ఉంటుంది. క్రూర మృగాలు అడవిలో ఉండడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ పార్వతీపురం. సో దిస్ ఈస్ లైక్ ఒక అడవి అనమాట. ఆ అడవిలో ఈ రాజు నెల రోజులు చాలా హ్యాపీగా, లగ్జూరియస్ గా, కంఫర్ట్ గా చాలా బాగా బ్రతుకుతాడు. నెల రోజులు అయిపోయిన తర్వాత ఆ దీవికి వెళ్ళి జీవించాలి. నెల రోజులు చాలా హ్యాపీగా బతికి వెళ్ళిన రోజు వచ్చినప్పుడు ఆ రాజు ఏంటంటే చాలా భయపడుతూ, బాధపడుతూ, విచారంగా వెళ్ళి ఆ రాజ్యంలో ఉంటాడు. అలా ప్రతి రాజు నెల రోజులే పరిపాలించాలి. ఆ రాజ్యానికి ఒక రూల్ అది. సో అలా ఎవ్రీ టైమ్ ప్రతి రాజు అలానే వస్తాడు, అలానే ఆ దీవికి వెళ్ళి అక్కడ చనిపోతాడు. ఆ క్రూర మృగాల మధ్యలో బ్రతకలేక, ఉండలేక, ఎవరు జనాలు కూడా ఉండదు. అయితే సో ఇంకొక రాజు వస్తాడు. ఆ రాజు నాకు తెలిసి కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ పార్వతీపురంలో చదివిన స్టూడెంట్ లా అయ్యి ఉండొచ్చు, ఐ థింక్ సో. అయితే ఆ రాజు ఏంటంటే ఫస్ట్ ఏ నెల రోజులైతే ఇస్తారో టైం, ఆ టైంలో ఆ రాజు అనేవాడు సో పర్ఫెక్ట్ గా ప్లానింగ్
endeavors. Thank you. మళ్ళీ అందరూ గుర్తుపెట్టుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఆల్ ఇన్ మై మెమరీ ఆల్ దీస్ 4 years, particularly final year students, and I hope you also remember me in future. Definitely I also remember. ఎక్కడన్నా బయట ఎక్కడన్నా కనిపిస్తే మీరు కనుక నన్ను పలకరించుకున్న మాట వినిపోకండి. ఓకే రైట్. సో ఇంకా లైఫ్ అంటే మేము అన్ని చూసి వచ్చిన వాళ్ళనే మీరు చూడబోతున్నారు. అంత మామూలుగానే ఉంటుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. వాట్ సేవ్స్ యూ, వాట్ ప్రొటెక్ట్స్ యూ ఈజ్ యువర్ ఇంటిగ్రిటీ. సో మీరు ఇందాక సార్ చెప్పినట్టు ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్, ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ టాలెంట్. ఎవరితో కంపారిజన్స్ వద్దు, మన పక్కింటి వాళ్ళతో వద్దు, లేకపోతే మన క్లాస్మేట్స్ వేరే వాళ్ళతో వద్దు. ఇంట్లో ఉన్నారు, ఎక్కడికి వెళ్ళి ఇంట్లో ఉన్నా హ్యాపీగా కళ్ళు కాలేసుకొని ఏ తప్పు చేయకుండా వచ్చాను. My dear students, teaching, non-teaching, outsourcing staff, all of you, good evening to all. Good evening. Why you are gathered here, you are all know, to bid a farewell to our outgoing final year students. First of all, hearty congratulations to all the final year students for completing this 4 years course without any remarks and difficulty. Okay, once again, hearty congratulations to all the final year students. Today is a special. After achieving as AD, we are the first batch. That is the somewhat thank. Okay? But hope you are enjoying this 4 years stay in the college, no doubt in it. Afterwards, you face so many problems, challenges. Okay, ready? This 4 years study in the college, your journey with us, like a nourishing the young sapling. When you enter into the college, you come with more dreams, curious. Afterwards, after entering into the college, you acquire knowledge, like a sapling growing a tree. Now you are standing tree, ready to bloom in the world of horticulture as a professionals. Agree? You are the horticultural professionals in the world of horticulture. Improving nutrition, beautify the campus, urban campus, and also preserve the biodiversity. So much responsibility on your shoulders. So be ready for that. Okay, you face more challenges, but take it as in a positive way. Prove yourself to face the problems with courage. When you facing the problems, experience will tell you, don't stop the learning. In entire life, in every day, you learn something. Once you stop learning, your growth stops. When you are replaceable with others. So continue learning. And also, wherever you go, wherever you stay, what are the values you have learned here, you keep it up. You make us joy, proud to our college, not with success, not only with success, but
with your integrity and characters. So, what are the values you have learned here? You maintain that in your future life. It will give name to the college, not only name, your parents also. On behalf of all the teaching staff, for their energy, spirit and respect you brought to our college. You leave behind not just memories, but also inspiration to your juniors. You are always welcome back as alumni, as mentors, or as collaborators, and as a friends. You are always welcome back. This is your second home. Remember. Congratulations once again. May your career bloom like a well-tended garden with full of purpose, beauty and fulfillment. In this occasion, I appreciate the third year students for their nice arrangements and endless efforts to make this event grand success. Farewell is not a farewell, not a goodbye, it is a farewell only. So, keep in touch with your juniors, other students and teachers also. Okay? Wish you all the best for all the students for your future endeavors. Thank you. Thank you all for giving me this opportunity. ఏదో తక్కువైందబ్బా. ఓహో, అంటే మన సీనియర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు కదా, కొంచెం బాగుంది. సరే ఇక మొదలెడదామా? Oh,
ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. యామిని మన సింగర్స్ బాగా చేశారు కదా. మౌనిక అంటూ PG Vishnu remix. I'm
డ్రెస్సెస్ చూసాను, ఫ్రెండ్స్తో చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ. ఫేవరెట్ హీరో ఎన్టీఆర్. మౌనిక. ఈ మౌనిక. థ్యాంక్ యూ మ్యామ్. Favorite spot in our college? Thank you, sir. వచ్చేస్తుంది. ఏంటి క్లాస్ రూమ్ వస్తుంది? బాయ్స్ ఇంట్రెస్ట్ లేదా? నాకు వినిపించట్లేదు. సరే పోనీ మీకు ఎలాగో ఇంట్రెస్ట్ రావట్లేదు కదా, కొంచెం ఇంట్రెస్ట్ కొనడానికి మన సీనియర్స్ ఒక గేమ్ పెట్టేద్దామా? చెప్పండి ఆడియన్స్. ఇంకెందుకు లేట్ అయితే పిలిచేద్దామా మన సీనియర్స్ ని ఒక గేమ్ తో? యామిని, మన కోర్స్ ఏంటి? హార్టికల్చర్. హార్టికల్చర్ ఏమేమి ఉంటాయి? ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మళ్ళీ చెప్పు. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్. ఆకు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తో గేమ్ పెట్టేద్దామా? ఓకే. అయితే వాళ్ళకి ఎలాగో తెలుసు కదా, 4 years కంప్లీట్ చేశారు. మరి ఎలా కట్టడతారో చూద్దాం. ఇంకెందుకు లేదు పిలిచేద్దామా? మ్యామ్, 4 years నుండి మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారా రావడానికి? తెలీదు మ్యామ్. రండి మ్యామ్. బాయ్స్ నుండి సర్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారా? సర్స్ నుంచి గేమ్ ఆడడానికి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారా? రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్. స్వీట్ పొటాటో. రైట్ ఆన్సర్. బనానా. రైట్ ఆన్సర్.
ఇంకా వాళ్ళు ట్రై చేయండి మేడం. అయిపోయింది. బ్రేక్ చేయకూడదు. 5 points. Time up. ఇప్పుడు ఇక్కడ మొత్తం 10 వెజిటేబుల్స్ ఉన్నాయి, అందులో ఓన్లీ 6 మాత్రమే కరెక్ట్ చెప్పారు. మీరు మేడం ఎన్ని కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కదా సార్? 6 చెప్పారు మేడం. విన్నర్ ఈస్ సోహెల్ సార్.
విగ్రహాల డీజే కొట్టు డీజే.
ఓకే. Give a shake hand to your most favorite person in college. ఫేవరెట్ ముందుగా ప్రొఫెసర్స్ ఉన్నారు, అలాగైతే అందరికీ షేక్ హ్యాండ్ ఇవ్వాలి. చూసి చేసుకోవాలి. ఎంతమంది ఉన్నారు చూసి ఎంతమంది తీసుకోవాలి సెకండ్. లేదు సార్, ఏదో ఒకరిని మాత్రమే చూస్ చేసుకోవాలి, రూల్ అది. చైతన్య సార్ తీసుకో. థ్యాంక్ యూ సార్. మీ జూనియర్స్ మిస్టేక్ ఈ ఫేర్వెల్ మీ ఒపీనియన్ చెప్పాలి. మీ జూనియర్స్ మిస్టేక్స్ మీద మీ ఒపీనియన్ చెప్పాలి. చాలా ర్యాష్గా ఉంటారు. మాట చెప్పాలనుకుంటున్నాను. నా వల్ల కానీ మా బ్యాచ్ వల్ల 2021 అవేర్నెస్ వల్ల కానీ ఏదైనా చిన్న పొరపాట్లు జరిగిన చిన్న పెద్దవైన పొరపాట్లు అనేవి జరుగుతాయి కదా, అది మంచి మనసుతో టీచర్స్ అంటే అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ అలాగే మెస్టిక్ అందరూ మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. అలాగే మమ్మల్ని భరించినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఎక్స్పీరియన్స్ అంతా చూసి నాకు ఇలా చెప్పినందుకు ఫన్నీయెస్ట్ మూమెంట్స్ అంటే నార్మల్గా అన్ని ఫన్నీగానే ఉంటాయి మేము చేసే ఏవైనా రాంగ్ అయితే. ఎంజాయ్ చేయండి కాలేజ్ లైఫ్ని. అలా చదువుకుంటే వదిలిపెట్టేదని చెప్పట్లేదు. చదువు కంటే ఎక్కువ కొంచెం ఎంజాయ్ చేయండి, తర్వాత లైఫ్ కాదు. థ్యాంక్ యూ మ్యామ్. వరకు సీనియర్స్ జూనియర్స్ వేరే వేరే చేయడం చూసాం, కానీ మనందరూ కలిసి చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నాం? మాస్ జాతరే. పిచ్చమ్మా, let's welcome our seniors and juniors to perform a dance. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు తాకు తాకు.
రాజా కలకండ. మా నాన్నగారు పాకెట్ నుంచి అంటే నేను ఎప్పుడు తీయలేదు. కాకపోతే నా చిన్నప్పుడు మా అన్నయ్యకి ఒక 7 సంవత్సరాల వయసు ఉంటుంది, నాకు జస్ట్ ఒక 4 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ టైంలో ఇంట్లో మా అమ్మ చిన్నప్పుడు అంటే అమ్మాయిలు ఎలా ఉంటారు మన 90s లో పప్పు డబ్బాల్లో పెట్టుకోవడం డబ్బులు ఇంకా అలా దాచుకునేవారు కదా. అయితే మా అన్నయ్య నాకైతే అప్పుడు వయసు తెలియదు. మా అన్నయ్య నేను కలిపి నాకు అంటే మా అన్నయ్యకి అందకపోయినా నన్ను ఎత్తుకొని పోపు డబ్బాలో ఉన్న 500 నోట్ తీసాము. ఇప్పుడు 2009లో 500 అంటే చాలా ఎక్కువ, అది మనకి తెలిసిందే. అయితే 500 తీసుకొని ఎలా వచ్చేసామో తెలీదు. కింద జాయిన్ అప్పట్లో కింద 15 రూపాయలు, అది నాకు ఇప్పటికీ గుర్తుంది. అయితే ఎలా వచ్చేసామో తెలియదు. 250 రూపాయలు ఖర్చు చేసాము 500 మా అన్నయ్య నేను కలిపి. నైట్ మా అమ్మగారు వచ్చిన తర్వాత అంటే 500 పెట్టాను ఏం చూసావా అని చెప్పి మా అన్నయ్యని అడిగారు. నేను చిన్నాను కదా, నేను సేవ్ అయిపోయాను. అయితే మా అన్నయ్యని అడిగిన తర్వాత ఇంకా మొదలు పెట్టారు కొట్టుడు. నేను ఊళ్ళో పరిగెట్టేసాను డబ్బుకి. అది నా లైఫ్లో నేనైతే చేసింది. ఇంకప్పటి నుంచి ఇంకెప్పుడు చేయలేదు. మీరు ఎప్పుడైనా టికెట్ లేకుండా ట్రైన్ జర్నీ చేశారా? ఓన్లీ స్లీపర్. ఇన్విటేషన్ చేయాలి ఎవరినైనా. ఫాస్ట్ వంశీ సార్ ఏంటబ్బా. థ్యాంక్ యూ సార్. హ్యాండ్స్ యూజ్ చేయకుండా డ్రింక్ పూర్తిగా తాగాలి. హ్యాండ్స్ బ్యాక్ పెట్టండి. ఓకే లాస్ట్ ఇప్పుడు meet the genie. What wishes of your ask? అంటే ఒకవేళ genie కానీ కనిపిస్తే ఏం కోరుకుంటాం? ఏమేమి కోరుకుంటాం? అది యాక్సెప్ట్ చేయాలి. చిన్నప్పటి నుంచి మీరు ఇప్పటివరకు చూసిన కార్టూన్స్ లో ఏదైనా మీరు ఓన్ చేసుకొని ఆ పవర్ మీకు కావాలి అనుకున్నారా ఎప్పుడైనా?
బికాస్ అంటే ఎవరు లేరు, అందరూ ఫేవరెట్. బట్ నాకు మోస్ట్ ఫేవరెట్ పీపుల్స్ ఎవరంటే ప్రకాష్ సార్. Supporting with me and teaching a very friendly manner. Thank you. These 4 years, we are very thankful. Without support, we can't complete this BSc. We are very thankful to you and all the very best to all the classmates. Thank you, ma'am.
Come
A girl with a beautiful eye from Darwin. Thank you, sir. రేవత్లో బెస్ట్ మూమెంట్ అంటే అది అందరికీ సేమే. ఎలాగా సింగిల్గా ఎలా సర్వైవ్ అవ్వాలని నేర్చుకున్నాను. కానీ నేను ఇంకా విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు లేకపోతే నేను లేను. చాలా మంది స్టాఫ్ మెంబర్స్ అండ్ నా క్లాస్మేట్స్ సహాయం లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్నే కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ కాలేజ్లో చాలా చేంజెస్. థ్యాంక్స్ ఒకటి చెప్తే సరిపోదు, ఎందుకంటే నేను ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ క్లాస్ నుంచి డిప్లొమా వరకు తెలుగు మీడియం. తర్వాత ఇక్కడికి వచ్చాక నాకు చాలా మంది హెల్ప్ చేశారు. మా క్లాస్మేట్సే కాదు, మా సీనియర్స్ కూడా ప్రతి ఒక్కరు. పేరు పేరు చెప్పడానికి టైం సరిపోదు కాబట్టి నాకు చదువుకోవడానికి హెల్ప్ చేసిన మా క్లాస్మేట్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. నాకు నా టీచర్స్ చాలా సపోర్ట్ చేశారు. నాకు అస్సలు అయితే ఇంగ్లీష్ చదవడం కూడా రాదు. ఇక్కడికి వచ్చాక నేను ఇంగ్లీష్ చదవడం నేర్చుకున్నాను, రాయడం నేర్చుకున్నాను, ఇంకా మాట్లాడడం నేర్చుకుంటున్నాను. ఇప్పుడు మాట్లాడతామంటే చాలా భయం వేస్తుంది, మాట్లాడలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
చైతన్య సార్ గారికి, డాక్టర్ హిమబిందు మేడం గారికి, డాక్టర్ హరికుమార్ సార్ గారికి, డాక్టర్ ఎం మణిత మేడం గారికి, డాక్టర్ డివిజి ప్రసాద్ ఝాన్సీ మేడం గారికి, జి లక్ష్మణరావు సార్ గారికి అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ శర్మ గారికి, రాయేష్ అన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ గారికి, అటెండర్స్, స్టాఫ్, సెక్యూరిటీ అండ్ ఫార్మ్ వర్కర్స్ చాలా హెల్ప్ చేశారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, థర్డ్ ఇయర్ అండ్ మ్యారీస్ అండ్ ఇవాన్యూస్ అవర్ క్లాస్మేట్స్ అందరూ మంచిగా చేయడం ఈ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ అయింది. స్పెషల్ థ్యాంక్స్ అసోసియేట్ డీన్ మ్యామ్ గారికి, ఓఎస్ఎన్ మ్యామ్ గారికి. మాకు ఇంత లేట్ అయినా చాలా ఓపిక ఉంటున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. సీనియర్స్ అందరూ ఒకసారి 5 ఇయర్స్ అందరూ ఒకసారి ఇక్కడ ఉన్నారు. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా
వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా